హాయ్ గాయ్స్, ఏం మరి ఈరోజు సాయంత్రం ఏం చేస్తున్నారు మీరు? మేము చల్లగా చూస్తూ మామిడికాయ చెట్టు కింద మంచం వేసుకొని చిల్ అవుతున్నాం. మీరేం చేస్తున్నారు? ఈరోజు ఏంటో చెప్పుకోండి. శనివారం అంటే వీరభక్తులయ్యే రోజు. ఇదిగో నా కొత్త ఫ్రెండ్. ఇందాక గోబీ మంచూరియా పెట్టాను, అప్పటి నుంచి చాలా యాక్టివ్ అయిపోయింది. అప్పుడు బయటకు వచ్చామా, ఇప్పుడు దాకా ఆ మంచం మీద అలా కూర్చొని ఫోన్ చూసుకుంటూ నొక్కుంటూ ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాం. అది దీనికి ఏమైనా సడన్గా అయిపోయింది. రే ఇటు చూడు. మీ వాడి గురించి చూస్తున్నావా? అది ఇప్పుడు బయలుదేరాం. టైం ఎంత? 7:30. అది మా టైం. మామూలుగా ఉంటుంది మా టైమింగ్ తోటి. వాడిపల్లి వెంకటేశ్వర స్వామి వాడిపల్లి వారి నువ్వు కానీ వాడిపల్లి వారి వెంకటేశ్వర స్వామి గుడికి ఇప్పుడు బయలుదేరాం. ఇప్పుడు టైం ఎంత అయింది బ్రో? 7:15. 7:15. ఓకే. రావులపాలెంలో ప్రజలు శనివారం అయితే చాలు మొత్తం సందడి చేస్తారు రావులపాలెంలో. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు సాయిగాడు. చింతలూరు మొత్తం ఒక చేత్తో ఒంటి చేత్తో మొత్తం చూపించాడు కదా. నా బ్లాగ్ మొత్తం నేను నీడే ఉన్నాడు మొత్తం అంతానే. ఏమన్నా అంటే చాలు వెనక్కి తిరిగి రండి మీకు చూపిస్తాను, హోమ్ టూర్ లోనే రండి, మా బాత్రూమ్ చూపిస్తాను అంటాడు చూడు. అలాగే ఏమన్నా అంటే చాలు రండి. హాయ్ గాయ్స్, తప్పది రాబా రాబా రెడీగా ఉండండి. తీసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. చలో రోజు మళ్ళీ కదా అన్ని చూపించాడు రేటు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో చూడు, ఈసారి ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. రేట్లు పెరిగినాయా? ఫోన్పే అయితే 20. ఫోన్పే అంటే 20? టికెట్ అయితే 15. అదేంట్రా? ఫోన్పే అయితే 20 రూపీస్ అంట, మామూలుగా కొనుక్కుంటే 15 రూపాయలు అంట. దిస్ ఇస్ బిజినెస్. బిజినెస్ ఇన్ పీక్స్ లో ఉన్నారు వీళ్ళు. పార్కింగ్ ఆడేసుకోండిరా. ఆడి ఎంత పెట్టుకున్నాడో? 20 రూపాయలు పెట్టుకున్నాడు. మనకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. అందులో 20 రూపాయలు పెట్టుకున్నాం. మంద కూడా బండి తీసే రోడ్డు మీద పెట్టావా? 20 రూపాయలు పెట్టుకున్నాం. ఎస్, అది లాజిక్కే. గురుగాడు బండి మొత్తం చెప్పులు స్థావరం అయిపోయింది. కొట్టేది మీరు, మోసేది నేనారా కొబ్బరికాయలు. ఇంత అన్యాయం రా ఇది. ఇప్పుడే కొట్టుకొని లోపల తినాలన్నమాట. ట్రాఫిక్ లో అంత రద్దీగా లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా రద్దీగా ఉంది. ఇంకా లైన్ ఎంత ఉంటుందో. ఏంట్రా అంటున్నా, వాడిపల్లి గురించి ప్రతి వారం చూసినా ఎందుకు చూస్తున్నారన్న? దేవుడి మీద భక్తి శ్రద్ధ అవన్నీ ఉంటే చూస్తారా.
సడన్గా ఇంత రేట్లు పెంచేశారు. 200 విశిష్ట దర్శనం అంట. కాస్ట్లీ వాడిపల్లి అయిపోయింది మొత్తం. 50 ప్రత్యేక దర్శనం. ఓహో 200 విశిష్ట దర్శనమా? సూపర్ రా. ఇంకో 500 పెట్టి అద్భుత దర్శనం అంటారేమో. నెక్స్ట్ వీక్ ఇంకా అదే నెక్స్ట్ వీక్ అద్భుత దర్శనం. మరి కొబ్బరికాయలు కొట్టడానికి రీజన్ ఏంటంటే మనం చేసిన పాపాలని సగం అక్కడ వదిలేసి రావడం. మిగిలిన పాపం మనం తింటాం అన్నమాట. మరి నాకు అదే చెప్పండి. నాకు అదే కదా చెప్పా నువ్వు. మరి నాకు ఇప్పుడు దానికి జస్టిఫికేషన్ చెప్పా. నాకు అన్ని చెప్తాను అంటే ఈ ఎదలకు పూర్తిగా తెలదు. సగం సగం ఎదవాలి. నేను చెప్పింది రీజనబుల్లా కాదా? ఆడు చెప్పింది నేను రిపీట్ చేసి చెప్పాను. తిరిగి అడుగుతుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలా సగం తెలుసుకొని ఎన్నాళ్ళరా. లాస్ట్ టైం ఇలా రాలేదు. వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క కొత్త రూట్లోంచి వస్తున్నాం మేము. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకసారి కొత్త రూట్లోనే వస్తున్నాం. ఇస్తాంగా అయ్యే బాబు ప్రతి చోట ఇది 50 రూపాయలు 200 అని చెప్పేసి. మనిషి అంత తొందరగా అండి. మామూలు దానికి ఎవరు ప్రిపేర్ అవ్వలేదు. బట్ చూసారు కాబట్టి వెయ్యాల్సిందే. వెయ్యండిరా. నాకు ఎప్పుడు వచ్చినా సరే రోజు పువ్వు పువ్వు వస్తుందా? ఎవరికైనా కొబ్బరి పువ్వు వస్తుంది. నీకేంటి బాగా రోజు పువ్వు వస్తుంది. అది 20 రూపాయలు. ఎవరికైనా కొబ్బరి పువ్వు వస్తుంది. కొబ్బరికాయ కూడా తిడికెట్టి రోజు పువ్వు వస్తుంది. మరి ఏమో 10 వారం నాకు రోజు పువ్వే వస్తుంది. వీడు పెద్ద ఏంటవి? ఫస్ట్ ఏమో గరుడ వాహనం, రెండోది ఏమో సింహవాసనం, మూడోది ఏమో హంసవాసనం. కాదు, కళ్ళు తెరిస్తే చాలు ఉచిత దర్శనం, 50 రూపాయల దర్శనం, 30 రూపాయల దర్శనం ఇవే ఉన్నాయి. ఏ దేవుడి పేర్లు లేదంటే ఈ గుడి చరిత్ర ఇలాంటివి ఏం లేవు. 50 రూపాయలు కట్టండి, 30 రూపాయలు కట్టండి, 200 కట్టండి. అసలు ఈ గుడి ఎలా పుట్టింది ఏంటి అన్నది లోపల మెయిన్ గుడిలో ఉంటుంది. బయట పెట్టవచ్చు కదా. అలాంటి ఇన్ఫర్మేషన్ బయట తెలియనివారేమో. This is my second ప్రదక్షిణం.